హలో, నేను ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు పావుతో లెక్క అనమాట. దీనికి నేను ఒక పావుకి 3 ఎగ్స్ చొప్పున తీసుకుంటున్నాను. అంటే 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఈ బాస్మతి రైస్ బాగా 3 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందే మనం నానబెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. దీనికోసమని నేను ఇక్కడ 3 ఆనియన్స్, అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇటుపక్క నేను ఎసరు మరగ పెడుతున్నాను. ఇటుపక్క నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ ఎగ్స్ ఇవన్నీను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ మనం ఫ్రై చేసినప్పుడే కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే జ్యూస్ లోనికి వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఎగ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పక్కన ఎసరు మరుగుతుంది కదండి. ఎసరులో నేను ఇక్కడ ఇది షాజీరా, లవంగ మొగ్గలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇది జాపత్రి, ఇదేమో బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇవన్నీ ఎసరులో వేసేసుకుందామండి. ఎసరు ఇంకా మరగలేదు. ఎసరు బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలి, ముందే వేయకూడదు. ఇక్కడ ఎగ్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయి తీసేస్తున్నాను. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ పడుతుందండి, మీరు ఆయిల్ వేసుకోండి. నేను కూడా వేస్తున్నాను. బిర్యానీకి మొత్తం సరిపడంతా ఆయిల్ ఇప్పుడే వేసుకొని ఇందులో మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో సగం కొన్ని తీసేసి గార్నిష్ కోసం ఉంచండి, తర్వాత మనం పెట్టుకోవాలి కదా. కొన్ని ఉల్లిపాయలు ఇప్పుడు తీసేసి కొన్ని ఉల్లిపాయల్లో మళ్ళీ మనం చేయవలసిందంత ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ వేసరి మరిగిపోయిందండి, ఇది ఇందులో వేసేసాను. ఇందులో నేను పుదీనా కూడా వేసుకున్నాను. కొత్తిమీర అస్సలు వాడట్లేదు, మొత్తం పుదీనా వేస్తున్నాను నేను. ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని బాగా వేయించండి. పచ్చివాసన పోయినంత వరకు వేయించండి. ఇది పచ్చివాసన పోయినంత వరకు వేయించాక అప్పుడు టమాటీలు వేసుకోండి. టమాటీలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యూరీ వేసుకోకుండా ఇలా ముక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి. చాలామంది ప్యూరీ వేసుకుంటారు. ప్యూరీ కంటే ఇలా ముక్కలు వేసుకొని అవి మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు నేను చీలికలు చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసుకున్నాను. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. దానిలోనే పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ స్పూన్ కారం వేస్తున్నాను. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలపండి. కలిపి కొంతసేపు టమాటీ బాగా బాయిల్ అయినంత వరకు అలా బాగా మూత పెట్టేసి ఉంచండి. మూత పెట్టక్కర్లేదు, జస్ట్ బాగా ఉడికించండి. తర్వాత దానిలోనే నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కాదు, పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు మనకి టమాటీ ఉడికిపోయింది కదా, ఈ టైంలో పెరుగు వేసుకోవాలండి. పెరుగును బాగా ముందు చిలకేసి దాన్ని వేసుకోవాలి. ఈ పెరుగు మనం ఫ్రెష్ తీసుకోవడం కంటే ఒకరోజు ముందు తీసుకుంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇలాంటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. లేదు ఫ్రెష్ నిన్న తోడబెట్టి ఇవాళ తీసుకున్నట్టయితే నిమ్మకాయ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి పులుపు బాగా ఉంటుంది. లేకపోతే కొంచెం తీగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా తీసుకుంటే బాగుంటుంది. కొంచెం పులిసినటువంటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు వేసుకుంటున్నాను. కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఎగ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంక ఇదే టైంలో
మనం ఏమిటంటే ఇక్కడ రైస్ కూడా వేసేసుకున్నానండి. దీనిలో కూడా సరిపడంత ఉప్పు తీసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కసూరి మేతి కూడా వేసాను. కూరలో కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎండినటువంటి మెంతి ఆకులు ఉంటాయి కదండి, అది నలుపుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కూర అంతా కుక్కర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఎందుకంటే దమ్ పెట్టుకోవాలి కదా, అందుకోసమని. ఇలా కుక్కర్లోకి ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ 90% కుక్ అయిపోయినటువంటి రైస్ తీసుకొచ్చి మనం ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. ఒక లేయర్ కింద వేసుకొని ఇప్పుడు మిగతా గుడ్లు నేను తీసి పక్కన పెట్టేశాను కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా కళాయి అంతా ఊర్చేసి ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, ఈ పుదీనా అన్నీ పైన వేసుకోవాలన్నమాట లేయర్కి. మీరు ఎన్ని లేయర్లు వేస్తే అన్ని లేయర్లకి కూడా అలాగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, లేకపోతే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. అలా బాగా మన దగ్గర ఉన్నవన్నీ కూడా వేసుకొని ఇంకా లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా డెకరేట్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను. నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మనం గుడ్డులు తింటూ ఉంటే ఆ ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి, ఇంకా ఇంకా తినాలి అనిపించినంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టానండి, తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిపోయిందో. చూడండి ఫుల్గా ఉడికిపోయింది కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి, లేదంటే గుడ్లు ముక్కలైపోయే ప్రమాదం ఉంది. నేను ఇదంతా ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. చూడండి ఎక్కడ అడుగు కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళే తీసుకొచ్చి రేపే చేసుకోండి ఎగ్ బిర్యానీ, చాలా బాగుంటుంది.